హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయాన్నే 5:30 కండి ఇది. మన గార్డెన్లో కూర్చొని కొద్దిసేపు యోగా మెడిటేషన్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, వర్షం పడినప్పుడు అలా నేను గార్డెన్లో కూర్చొని యోగా చేసుకుంటానండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా ఆ టైంలో. మామూలుగా రెగ్యులర్గా అయితే చేయట్లేదులేండి, ఎప్పుడు నాకు వీలు దొరికినప్పుడల్లా అలా గార్డెన్లో కూర్చొని కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుంటాను. అలానే ప్రాణాయామం చేసుకుంటాను అనమాట. చాలా బాగుంటుందండి. 7 తర్వాత మన ఇంటి ముందు జరిగే గోలకి ఈ మాత్రం మెడిటేషన్ అవసరమనే అనిపిస్తుందండి. ఇక్కడ మెడిటేషన్ చేసుకున్న తర్వాత ఇంకా ట్విస్టర్ ఉంటారండి, దాంట్లో కొద్దిసేపు ఇది టైమర్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు చేస్తానన్నమాట. ఇది 10 నిమిషాల కన్నా ఎక్కువైతే చేయనండి. 10 నిమిషాలు లేదా పావు గంట అంతే అన్నమాట. టైం పెట్టుకొని చేసుకుంటాను. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందండి. మన మజిల్స్ అంతా కొంచెం బాగా యాక్టివ్ అవుతాయి అన్నమాట. అందుకని చెప్పి ఇది కూడా చేస్తాను. ఇది చేసుకున్న తర్వాత ఇంకా నేను క్లీనింగ్లో దిగుతానండి. ఫస్ట్ అయితే నాకు మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేసుకుంటాను అన్నమాట. నాకు రోజు గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటేనే, నీట్గా ఉంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. గార్డెన్లో ఆకులు అవి కనిపిస్తూ ఉంటే కూడా ఏదో కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది అనమాట. అందుకని నాకు ఒప్పుకున్నంత వరకు నేను బాగున్నాను అంటే కనుక నాకు ఖచ్చితంగా క్లీనింగ్ అయితే పూర్తిగా చేసుకుంటానండి. రోజు చెట్లలో ఆకులు రాలుతూ ఉంటాయి, అలానే మొక్కలకు నీళ్ళు వేసినప్పుడు ఆ మట్టి అదంతా కూడా వస్తూ ఉంటుంది కదా. అందుకని చెప్పి ఇంకా డైలీ క్లీన్ చేస్తాను అనమాట. నాకు ఈ చీపురు పట్టుకుంటే చెయ్యి నొప్పి వస్తుందండి, తిమ్మిరిలాగా అయిపోతాయి అన్నమాట. అయినా కూడా నాకు క్లీన్ చేసుకోకపోతే నాకు బాగా ఆ రోజంతా క్లీన్ చేయకపోతే అయ్యో అక్కడ క్లీన్ చేయలేదు, అలా డస్ట్ ఉండిపోయింది, చెత్త ఉండిపోయింది, అలానే ఉంటుంది అన్నమాట. అదే క్లీన్ చేసుకొని నీట్గా కనిపించింది అనుకోండి, అప్పుడు చూడటానికి కూడా బాగుంటుంది, నాకు కూడా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ మొక్కల్లో మెట్ల పైన అంతా తుడుచుకుంటా అండి. కాకపోతే ఒక్కోసారి మెట్ల పైన అయితే వదిలేస్తానండి, గార్డెన్లో మాత్రం కంపల్సరీ తుడుస్తాను అనమాట. మెట్ల పైన అయితే అంత డస్ట్ ఉండదు, అందుకని చెప్పి డే బై డే కానీ అలా తుడుస్తాను అనమాట మెట్ల పైన. ఇదంతా మాత్రం రోజు తుడిచేసుకుంటా అండి. కాకపోతే కడిగేది మాత్రం ఒక శుక్రవారం మాత్రం ఈ గార్డెన్లో మెట్ల పైన అంతా కడిగేస్తాను. మిగతా రోజులు డైలీ అయితే మాత్రం కొంచెం ఇంటి ముందు మాత్రమే ముగ్గు పెట్టుకోవటానికి అని చెప్పి ఇంటి ముందు మాత్రమే క్లీన్ చేస్తానండి. మిగతా రోజులైతే ఇదంతా కడగను. మనకి పని మనిషి లేకుండా మనం చేసుకుంటే ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి. మనకి ఇంకా వేరే ఎక్సర్సైజులు చేసే పని లేకుండా మనకి ఇదే సరిపోతుంది అన్నమాట, మన బాడీకి ఎక్సర్సైజు. కాకపోతే కొన్ని రోజులు పెట్టుకున్నాను, అనుభవం వచ్చింది, నాకైతే నచ్చలేదు. నేను చేసుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుందండి. అది కష్టమైనా కూడా ఇంకా చేసుకుంటున్నాను. అంతకుముందు అయితే అస్సలు చేసుకోలేకపోయేదాన్నండి, అప్పుడే పని మనిషిని పెట్టుకున్నాను. ఇప్పుడైతే చేసుకోగలుగుతున్నాను. ఇంకా ఎంత అలంకరణ చేసుకున్నా ఇంటి ముందు ముగ్గు లేకపోతే అస్సలు బోసిపోయినట్టు ఉంటుంది కదండి. ముగ్గు పెడతానే ఇంటికి అందం వచ్చేస్తుంది కదా. సో నా ఫేవరెట్ ముగ్గు అనమాట. నేను డైలీ కలువునే మార్చి కొంచెం షేప్ మార్చి వేస్తూ ఉంటానండి. కలువే కాకపోతే రకరకాలుగా వేస్తూ ఉంటాను అనమాట. నా ఫేవరెట్ అనమాట ఈ కమలం ముగ్గు. సో అందుకని చెప్పి మెలిక ముగ్గుతో కూడా కలిపేసేస్తూ ఉంటానండి ఒక్కొక్క రోజు. ఇదైతే చాలా ఈజీగా వేసుకోవచ్చు, చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. మామూలుగా ధనుర్మాసంలో చుక్కలు పెట్టకుండా ముగ్గులు వేసుకోవాలంటారు కదా, అప్పుడైతే ఇంకా ఇలాంటివే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా వీటికన్నా కూడా మెలిక ముగ్గులు ఇంకా బాగుంటాయండి. ఇప్పుడైతే అవి కూడా వేసుకుంటాను.
వాటితో పాటు కూడా వాటికి కూడా జోడిచ్చేస్తాను అనమాట ఈ కమలం ముగ్గుని. ఇంకా ఇంత బాగా ముగ్గేసుకున్న తర్వాత అందులో పసుపు కుంకుమ వేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుంటే ఇంకా ఇంటికి ఆ ముగ్గుకి కళ వచ్చేస్తుంది అనమాట. ఇంకా దీని తర్వాత పసుపు కుంకుమ కొద్దిగా వేసేసుకుందాము. ముగ్గు పిండితో వేసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా ముగ్గు పిండి రావట్లేదండి ముగ్గు అయినా. ఇంకా నేను ఊరి నుంచి ముగ్గురాళ్ళు తెచ్చుకుంటాను అనమాట. అవి కూడా అయిపోయినాయి. ఇంకా చాక్ పీస్లే తీసుకొచ్చి వేసుకుంటున్నానండి. ఇదిగోండి పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత ముగ్గులో ఎంత కళ వచ్చేసిందో చూడండి. ఇంకా డైలీ అయితే ఖచ్చితంగా పసుపు కుంకుమ కూడా వేసుకుంటాను అనమాట ముగ్గులో. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇంకొచ్చి స్టవ్ పైన పాలు పెట్టేసుకున్నానండి. ఒక పక్క పాలు పెట్టేసి ఇంకొక పక్క జావ కోసం ఎసురు పెట్టేస్తాను అనమాట. నేను లక్కీ మా వారు స్మైలీ కూడా తాగుతుందండి జావ. దానికి కూడా ఇష్టమే అనమాట, ఇష్టంగా తాగుతుంది. సో అందుకని చెప్పి నలుగురికి కాచేస్తానండి డైలీ. ఈ జావ అయితే మాత్రం బోన్ స్ట్రెంత్కి చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తాగొచ్చు అనమాట. షుగర్ వాళ్ళు కూడా తాగొచ్చండి. షుగర్ వాళ్ళు అయితే ఇంకా పంచదార కానీ బెల్లం కానీ అవాయిడ్ చేసి ఉత్తదే కొద్దిగా ఉప్పుగా వేసుకొని లేదా మజ్జిగ కలుపుకొని అయినా తాగొచ్చండి. చాలా బాగుంటుంది. నేను ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. ఈ వీడియోలో పెడదామంటే లెంతీ అయిపోతుంది అని చెప్పి నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి. అదంతా ఎలా చేశాను అనేది నేను ఒక వీడియోలో షేర్ చేస్తాను. చాలా హెల్దీ అండి ఇది హెల్త్కి. కొద్దిసేపు మనం ఎసురు కాగిన తర్వాత పిండి కూడా నీళ్ళలో కలుపుకొని పోసుకోవాలన్నమాట. పోసి కొద్దిసేపు ఉడికిన తర్వాత నేనైతే బెల్లం వేస్తున్నానండి. బెల్లం పొడి ఉంటుంది అనమాట. మేమైతే ఎక్కువ వరకు బెల్లం పొడే వాడతామండి. ఎక్కువ వాడతామన్నమాట బెల్లము పంచదార కన్నా కూడాను. ఇంకా కొంచెం ఆరిన తర్వాత పాలు కలిపేసి ఇంకా నలుగురికి మా ముగ్గురికి గ్లాసులో పోసేసుకొని ఇంకా స్మైలీకి కొంచెం ఆరబెట్టి పోస్తాను అనమాట. చాలా ఇష్టంగా తాగుతుంది. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి. ఇడ్లీ చట్నీ అనమాట. మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఇడ్లీ అనమాట. ఎక్కువ వరకు ఇడ్లీయే పెడతానండి. ఇంకా వేరే టిఫిన్స్ కన్నా కూడాను ఇడ్లీ ఎక్కువ తింటామన్నమాట. ఇంకా ఇడ్లీ బోరు కొట్టేస్తుంది అనుకున్నప్పుడు ఇంకా కొంచెం దోశ అయితే నార్మల్ది కాదండి, వెరైటీస్ చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు మధ్యాహ్నంకి అయితే నేను ఇక్కడ కందా బచ్చలు చేద్దామని చేస్తున్నానండి. మన తోటలో బచ్చల కూర బాగా వచ్చిందనమాట. కొంచెం తొలకూర వాళ్ళని పడుతున్నాయి కదా, బాగా వచ్చింది. సరే అని చెప్పి పప్పులోకి వేస్తే కొంచెం పచ్చిగా అనిపిస్తుందండి. అందుకని చెప్పి లక్కీ కూడా తినడు అనమాట. నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కందగడ్డ ఉంది, దాంతో కలిపి చేసేద్దామని చెప్పి ఇంకా కందా బచ్చలు చేస్తున్నాను అనమాట. అది సన్నగా తరిగేసుకుని కందగడ్డ కూడా పొట్టు తీసేసుకొని ఇలా ముక్కలు చేసుకొని రెండు ఒక దగ్గర కలిపి ఇట్లా నీళ్ళు పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి. మూతపెట్టి ఉడకనివ్వాలన్నమాట. ఈలోపు మనం అందులోకి పేస్ట్ ఒకటి తయారు చేసుకోవాలండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1.5 స్పూను ఆవాలు తీసుకుంటున్నానండి నేను. ఇంకా అందులోనే కారంకి తగినట్టు ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. ఇవి ఘాటు ఎక్కువ ఉంటాయి, అందుకని నేను 2 వేసుకున్నాను. అలానే 1 ఇంచి అల్లం ముక్క అండి. దాంతోపాటు కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఇది పేస్ట్ చేసుకోవాలండి, బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకొని ఇది చేదొచ్చేస్తుందండి. అందుకని కొంచెం ఆయిల్ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇది ఉడికిందేమో చూద్దామండి. ఇది కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని ఉడికించుకున్నా కూడా, నీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా తర్వాత నీళ్ళు కొంచెం పక్కకు వంపు పెట్టుకొని మెదుపుకోవచ్చండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసాను, అది ఉడికేటప్పుడే ఉడకడం కోసం. తర్వాత మళ్ళీ సాలకపోతే మళ్ళీ వేసుకుందామండి, మనం పేస్ట్లో కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను నీళ్లు కొంచెం పక్కకి తీసేసుకున్నానండి. తీసేసి ముద్దకవంతో కొంచెం మెదుపుతున్నాను అనమాట.
ఈ ముక్క అనేది మెత్తగా మెదిపేయకూడదండి, కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి. ఇలా మెదుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి కావాల్సిన నీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. ఇందులో పచ్చిమిర్చి 2 చీల్చి చీలికలు వేసుకోవాలండి. ఇవి పచ్చివే తగులుతూ ఉంటే ఆ పులుపుకి చాలా బాగుంటుంది అన్నమాట టేస్టు. అందులోనే కొద్దిగా పసుపు, నేను ఇక్కడ చింతపండు పేస్ట్ వేసుకుంటున్నానండి. మీరైతే చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని ఆ నీళ్ళు పోసుకోవచ్చు. ఇంకా అలానే సాల్ట్ కూడా కొద్దిగా వేస్తున్నానండి, తగ్గినట్టు అనిపించింది అందుకని సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి ఈ పేస్టు, ఆవాల పేస్టు, అది కూడా అందులో వేసి బాగా కలిపేసుకోవాలండి. బచ్చలాకంటేనే పులుపు ఉంటుంది కదా, దానికి తోడు ఈ చింతపండు ఇవంతా కలిసేసరికి ఆ పచ్చిమిర్చి పుల్ల పుల్లగా భలే బాగుంటాయండి, పచ్చివే కరకరలాడుతూ. ఇంకా పోపు కోసం అని చెప్పి నేను ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు వేసుకుని ఇవి చిటపటలాడే వరకు వేపుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, చేంజ్ అయ్యి చిటపటలాడుతూ ఉంటాయి కదా, అప్పుడు కొద్దిగా మినపప్పు వేసుకోవాలండి. అలానే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేగాలండి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. అలానే ఆవాలు కూడా కొద్దిగా వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత 1 లేదా 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి. అలానే కొంచెం ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చి కరివేపాకు వేసుకొని పోసేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్టు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.